న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభమైన సైకత శ్రీనివాసుని విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఈరోజు మూడో రోజుకు చేరింది. ఇంతటి మహిమాన్వితమైన సైకత శ్రీనివాసుని దర్శించడానికి భక్తులు తండుపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశికచే ప్రారంభమైన ఈ సైకత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఎంతోసేపు ఈ పవిత్రమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. వచ్చే నెల మార్చి 5 వరకు ఈ దర్శనాలు ఉంటాయని, స్వామిని కనులారా చూస్తుంటే స్వామి వద్ద నుండి కదల బుద్ధి కావడం లేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి మాట్లాడుతూ ఈ సంకల్పం వల్ల బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవడం మాకు అలవాటైందని, ఈ నెల రోజులపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్న భగవంతుని సన్నిధిలో గడపడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సైకత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం మాట్లాడుతూ సైకత శిల్పాల గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా చూడడం నా జీవితంలో ఇదే మొదటిసారి అని, తెలంగాణలోనే ఇది మొదటి సైకత శిల్పమని, శిల్పి బాలాజీ వరప్రసాద్ నైపుణ్యతను అభినందించారు. ఇంత చక్కటి సంకల్పం ఉమారాణి గారికి, రమాదేవి గారికి రావడం ఒక గొప్ప అదృష్టమే అని, ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వారు మరెన్నో చేయాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల హిందుత్వం బలపడుతుందని, ప్రతి హిందువు వారంలో ఒకసారైనా దైవదర్శనం విధిగా చేసుకోవాలని, బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి యోగా ధ్యానం చేయడం అలవర్చుకోవాలని, మన ఇంటి వద్ద ఉండే ఆన్లైన్లో యోగా ధ్యానం నేర్పడానికి గురువులు ముఖ్యంగా ఊటూరి చంద్రశేఖర్ యోగా గురూజీ 8-10 వయసులో ఆన్లైన్లో ఎంతోమందికి యోగ ధ్యానం సత్యసాయి ఉచిత నిత్య యోగ సత్సంగం ద్వారా ప్రతిరోజు ఎందరెందరికో ఉచితంగా యోగ క్లాసులు నిర్వహిస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారని, ఈ ఉచిత సేవలను వినియోగించుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ప్రతి హిందువు దైవదర్శనం, యోగా, ధ్యానం అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తవుటు రామచంద్రం పిలుపునిచ్చారు. శివరాత్రి పండుగ రోజు ఇక్కడే సైకత శివలింగాన్ని ప్రతిష్ఠించి శివకేశవులను ఏకకాలంలో దర్శించుకునే భాగ్యాన్ని వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి గారు కల్పించనున్నట్లు తెలిపారు. దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడని నాకు అనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు మనకొచ్చే శివరాత్రికి కూడా శివకేశవులు ఇద్దరి దర్శనం చూపెట్టాలని కూడా సంకల్పం అయితే నేను గట్టిగా చేశానండి. మీ అందరి తోడు ఉండి దాన్ని కూడా విజయవంతం చేసి శివరాత్రి రోజు మీరందరూ ఆ స్వామివారిని అదేవిధంగా శివుణ్ణి దర్శించుకొని శివకేశవులు ఇద్దరి ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరూ కోరుకున్న కోరికలు నెరవేరి అందరూ ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని, భగవంతునికి మీ బాధలు ఏమున్నా మీ సంతోషాలు ఏమున్నా సమర్పించుకుంటే నిజంగా నెరవేర్చుతాడు. నిజంగా ఇది సైకతంతో చేసిన శిల్పం కాబట్టి మట్టిలోనే ఉంటుంది అన్నట్టుగా మనకి వినాయకుడు కూడా మనకి పసుపుతో చేసిన వినాయకుడికి ప్రాణం పోసినట్టుగా ఇసుకతో చేసిన ఈ విగ్రహానికి ప్రాణం పోసినట్టుగానే ఉందండి. ఇది నా ఒక్కదాని సంకల్పమే కాదండి, నాతో పాటు చాలామంది సంకల్పం ఉంది. అదేవిధంగా నాతో ఉన్న రమకే కూడా మీకు ఒక 2 మాటలు చెప్పదలుచుకుంటాను. జై శ్రీమన్నారాయణ, నమో వెంకటేశాయ. ముందుగా మా ఉమారాణి సంకల్పానికి మేము ఒక చిన్న హౌస్ వైఫ్స్గా ఉన్న మేము ఈరోజు ఒక అణువు మమ్మల్ని ఎంచుకొని ఆ స్వామివారు మా చేత 7 కొండలు ఎలాగైతే మనల్ని అందరిని ఎక్కించి దర్శనం అవుతున్నారో ఆ 7 కొండల్లాగా ఇక్కడే ఆయన కొండ ఉండి 21 అడుగుల దర్శనం ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కొక్క ఇసుక రేణువును ఆయన ఇక్కడ మేము సమకూర్చినప్పుడు మా ఒక 15 రోజులలో ఆయన ఇంత పెద్ద ఎత్తున ఆయన దర్శనం ఇవ్వడము, మేము ఇప్పటికీ కూడా అసలు మాకు ఏం జరిగింది అనేది ఇంకా మేము ఆలోచనల నుండి బయటకు రాలేని పరిస్థితిలో మేము ఉన్నాము. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్స్ ఒక చిన్న సంకల్పము మేము ఇంట్లో కూర్చొని ప్రొద్దున 3:30కు లేచి చేసుకున్న ఒక సంకల్పానికి ఒక వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే నిదర్శనం ఈ వెంకటేశ్వర స్వామి అని చెప్తాం మేము. ఆయన ముందు మేము ప్రొద్దున లేచి మేము ఆ భగవంతునికి మేము నామస్మరణ చేసుకుంటే మన హిందుత్వంలో ఉన్న స్నానముతోటి మనమందరం భగవంతునికి దూరం కాకుండా మన ఆత్మ నుండి మన భగవంతునికి ఏ విధంగా దగ్గర కావచ్చు అనే ఒక చిన్న సంకల్పం బ్రహ్మముహూర్తం అనేది మేము పెట్టుకొని ఒక 5-6 మంది నుండి స్టార్ట్ అయినాం. తను మమ్మల్ని చూసి ఏం చేస్తున్నారు అక్కయ్య అని తను రావడము,
ఒక్క రోజు ఉదయం డిసెంబర్ 2 తారీఖు రోజు ఒక్కరోజు నన్ను లేపమనండి అని తను అడిగిన ఈ రోజు వరకు తను ప్రతిరోజు ఇంకా ఎవరి నుండి తను లేపాలని కోరుకోలేదు. ప్రతిరోజు తను మమ్మల్ని లేపడం, మేము చేసుకున్న ఈ నిర్ణయానికి ఏం జరుగుతుంది, మేము మా కుటుంబాలకు మేము ఆదర్శంగా ఉండాలనుకున్నాము. ఆ చిన్న ప్రయత్నంలో ఆ భగవంతుడు తనలో కలలోకి రావడము, మొదలు పెడదాం అనుకున్న రోజున 100 రూపాయలు మా దగ్గర లేకున్నా ఆయన ఏ విధంగా తీసుకొచ్చుకున్నాడు, మమ్మల్ని ఏ విధంగా నడిపించాడు, తను ఏ విధంగా వెలిచాడు, ఈ సంకల్పానికి ఉన్న బలం ఏంటిది, మనం ఏం కోరుకుంటున్నాము, ఎటువైపు ప్రయాణం మనం చేస్తున్నాము, అంతర్ ప్రయాణం చేస్తే మన విలువలు మనము ఏ విధంగా నిలబెడతాడు అనడానికి నిదర్శనం మేమిద్దరం అండి. మీ ముందు ఒక అనువుగా ఉండి ఒక ఇసుక రేణువు అయినా కూడా సెలెక్ట్ చేసుకునేది, మళ్ళీ ఒక ఇసుకను సెలెక్ట్ చేసుకొని అయినా కూడా అనువులో కూడా నేను ఉంటానని అయినా ఈ దర్శనాన్ని మనకందరికీ ఇవ్వడం అనేది మనందరం చేసుకున్న భాగ్యము. మేమందరం మనందరం, ఎందుకంటే ఈ ఆలోచన మాకు ఆయన కల్పించాడు అంతే తప్ప ఇందులో ప్రతి ఒక్కరి అనుగ్రహం, ఇక్కడ చూసే ప్రతి ఒక్కరికి ఈ భాగ్యం వినే ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి అండి. ఎందుకంటే మేమే ఏమి ఒక చిన్న అనుకునే వాళ్ళమే మాకు ఇంత అనుగ్రహం ఆయన ఇవ్వగలిగాడంటే ప్రతి ఒక్కరికి మనం ఎక్కడ ఉన్నా భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్ముకొని చెప్పుకోగలిగితే ఆయననే మనల్ని ముందుకు నడిపిస్తాడు, నిలబెడతాడు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన జగిత్యాల పట్టణంలో సైకత శిల్పం అంటే చాలా కొద్ది మందికే తెలుసు. సైకత శిల్పం గురించి మనం సముద్రం ఒడ్డుకు సైకత శిల్పాలు తయారు చేయడం, చేసినాక దర్శనం చేసుకోవడం, అది సాయంత్రం వరకల్లా వాడు విడిచిపెట్టిపోవడం ఇవన్నీ జరుగుతుండేవి. కానీ ఇప్పుడు కలియుగ వైకుంఠవాసుడు నిత్య కళ్యాణమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి మన జైత్యాల భక్తుల మొర ఆలకించడానికి జైత్యాల పట్టణానికి వేయించేయడం జరిగింది. ఈ సంకల్పం వేముల ఉమారాణి గారు, కొండ్ర రమాదేవి గారు వీరిద్దరి సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఒక 21 అడుగుల వెడల్పైన 21 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి 40 అడుగుల వెడల్పుతోటి ఇరువైపులా వారికి స్వామికి గరుడ వాహనుడు, అన్నమాచార్యుడు, మళ్ళా ఇంకో పక్క గణపతి, మరో పక్క సరస్వతీదేవి సైకత శిల్పాలు తయారు చేయడం అంటే వట్టి మాటలు కాదు. ఇది శిల్పి బాలాజీ వరప్రసాద్ గారు వారికి ఒక వరం ఉంటే తప్పించి ఒక ఇసుకను శిల్పంగా మార్చడం అంటే అది మాటలతో చెప్పేది కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఎన్ని గంటలు ఉన్నా మనం కలియుగ వైకుంఠవాసంలో గడుపుతున్నామా అనే భావన కలిగే విధంగా భగవంతుణ్ణి వారు చిత్రీకరించడం జరిగింది. ఇంత చక్కని చిత్రీకరణ చేసిన బాలాజీ వరప్రసాద్ గారికి, ఈ సత్సంకల్పం నెరవేర్చిన భగవంతునికి, ఈ సంకల్పం వారు నెరవేర్చినందుకు ఉమారాణి గారికి, రమాదేవి గారికి ఈ సందర్భంగా పట్టణ ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మనము హిందువులం, హిందూ జాతి గురించి మనకు అవగాహన చక్కా లేక వేరే మతస్థులైతే ప్రతి వారం వారి ప్రార్థనా మందిరానికి పోయి వారు గడిపి రావడం జరుగుతుంది. మన హిందువులు మాత్రం వారానికి ఒక్కసారన్నా మన దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావడం సముచితంగా ఉంటుంది. మన యూనిటీ కూడా అక్కడ కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళాలి. ఇక్కడ వెలసిన వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ చూసి తరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేస్తూ కోరుతున్నాను. ఎందుకంటే ఇంత చక్కని అవకాశాన్ని మళ్ళీ మనం కోల్పోతాం. నభూతో న భవిష్యత్తు. ఇలాంటి అవకాశం వారికి కలగడం మనందరి అదృష్టం. ఇలాంటి కార్యక్రమాలు వారు మరెన్నో చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుతూ, ఇంత చక్కని అవకాశాన్ని కలిగించిన జైత్యాల పట్టణ ప్రజలందరూ కూడా నిజంగా ధన్యులని చెప్పాలి. ఇంకో విషయం మన హిందువులకు చెప్పేది ఏంటంటే, హిందుత్వం ఐక్యంగా ఉండాలనేది ఒకటి. అది ఐక్యంగా లేక మనం వెనుకబడిపోతున్నాం, మైనార్టీల కన్నా కిందికి దిగజారిపోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతిరోజు యోగా, ధ్యానం లాంటి ఇవి అలవరుచుకుంటే మన జీవితాలు నిజంగా బాగుపడతాయి. భగవద్గీతలో చెప్పింది కూడా అదే. వారు బ్రాహ్మీ ముహూర్తంలో 3:30కు లేచి ఆ సంకల్పాన్ని వారు చేయడం జరిగింది.
నిజంగా నేను కూడా ప్రతిరోజు 4:30కు లేచి కాలకృత్యాల అనంతరం యోగాలో కూర్చుంటాం. యోగా గురించి ఊటూరి చంద్రశేఖర్ గారు ఉచితంగా ఆన్లైన్లో మన ఇంటికే మన ఆన్లైన్లో ఫోన్లో పెట్టుకుంటే ఫోన్లో మనం కనబడుతుంటాం, వారు మనకు కనబడుతుంటారు. ఉచితంగా వారు ధ్యానం సత్యసాయి నిత్యయోగ సత్సంగం అని స్థాపించి అన్నీ అందులోనే వస్తాయి. సత్సంగం అననే అవుతుంది, భజన అననే చెప్పిస్తాడు, ధ్యానం చేయిస్తాడు, యోగా చేయిస్తాడు, ఆసనాలు ఏమిస్తాడు. అంటే ఇలాంటివి కూడా మన హిందువులు తప్పనిసరి పాటించాలి. ఇతర మతస్థులు వారి దేవాలయం ఇవే చేస్తున్నారు, కానీ మనం గ్రహించలేము. మనకు కూడా ఈ యోగా ఉన్నది. ఒక గంట రోజుకు ఒక గంట కేటాయించినట్టుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మన దైవ దర్శనం చేసుకుంటుంటే మన మనసు కూడా ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ సైకత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే నిజంగా కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి అనిపిస్తుంది. ఇంత చక్కని అవకాశాన్ని మనందరికీ కలుగజేసిన వేముల ఉమారాణి గారికి, కొండ్ర రమాదేవి గారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీ